వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. శ్రీశైలం ట్రిప్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాటర్డే క్యాజువల్గా కూర్చుని 3 o'clockకి ఎక్కడికైనా వెళ్దామా అని అనుకుంటూ, లోకల్గా ఏం లేదు, ఎక్కడికైనా వెళ్దాం అంటూ గాన్గాపూర్ కానీ శ్రీశైలం కానీ వెళ్దామని ఫస్ట్ శ్రీశైలం నా నోట్లో నుంచి వచ్చింది. ఇంకా మొత్తం చర్చలు అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా నేను, మా తమ్ముడు, మా హస్బెండ్ కలిసి శ్రీశైలం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ ఇంట్లోనే బయలుదేరే ముందు ఎక్కడికి వెళ్ళినా మేము ముందు దీపం పెట్టుకునే వెళ్తాము. ఈవినింగ్ ఎలాగో పెడతాం కాబట్టి ఒక 1 hour ముందే పెట్టేసి 5 o'clockకి బయలుదేరి నియరెస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా జర్నీ స్మూత్గా స్విఫ్ట్గా అయిపోవాలని దండం పెట్టుకుని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మా జీపీఎస్ ప్రకారం మేము 9 o'clock కల్లా మున్ననూరు చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేయాలి. అది 8:30 చూపిస్తుంది, కానీ మేము 9 లోపు వెళ్దాము, ఎందుకంటే 70-80 అంతకంటే అవసరం లేదు అని. మోరోవర్ మనము కొంచెం విలేజెస్ లోపలికి వెళ్తూ ఉన్న కొద్దీ స్టేట్ హైవేస్ ఉంటాయి కదా, ఈ స్టేట్ హైవేస్ మీద వెహికల్స్తో జాగ్రత్తగా వెళ్ళడం బెస్ట్ అని చెప్పి. లక్కీలీ ఆ రోజు వర్షం లేదు, వెహికల్స్ కూడా ఎక్కువ వెనకాల ముందు అదేం లేదు. మేము భయపడ్డాం, వీకెండ్ కదా, కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, వర్షాలు ఎలా ఉన్నాయో, రోడ్స్ ఎలా ఉంటాయో అని. ఫెంటాస్టిక్గా ఉన్నాయి అసలు చెప్పాలంటే, ఇబ్బందే లేదు. చక్కగా 8:30 కల్లా వెళ్ళిపోయి 9:15 వరకు రిలాక్స్ అయ్యి డిన్నర్ అంతా తిని ఆ మున్ననూరు దాటిన తర్వాత మేము శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళిపోయాం. నల్లమల్ల అడవులు అన్నమాట ఇవన్నీ. అండ్ మనకి చెక్ పోస్ట్ దగ్గర ఒక 50 రూపీస్ తీసుకుంటారు. టోల్ గేట్కి ఫాస్ట్రాగ్ ఉంటుంది కాబట్టి మనందరికీ ఆ ఫాస్ట్రాగ్లో డిడక్ట్ అయిపోతాయి అందరికీ. మీకు తెలిసిందే కాబట్టి నేను పెద్దగా ఏం చెప్పట్లేదు, చూస్తున్నారు కదా. మేము మధ్యలో లైట్స్ ఆఫ్ చేస్తే రైడ్ ఎలా ఉంటుంది, ఆన్లో అయితే ఎంత కనిపిస్తుంది, అదంతా చెక్ చేసుకుంటూ స్లోగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. డిన్నర్కి లైట్గా మేము ఈజీగా ఉంటుంది, మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా ఇడ్లీ లాంటివి ప్రిఫర్ చేస్తే, ఎందుకంటే ఆయిలీ ఫుడ్ వేరే ప్లేసెస్లో మనం తినలేం. ఇడ్లీ దోశ వరకు ఓకే, కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ లాంటివి రిస్క్ తీసుకొని తినడం ఎందుకు అని మేము పెద్దగా ఎవరు తినము. సో బై ద వే మాతో మా తమ్ముడు కూడా వచ్చాడు. వాడు పాపం సాటర్డే లంచ్కి వస్తే ఇలా వెళ్ళిపోదాం అనగానే ఒంటి మీద ఉన్న బట్టలతో వచ్చేసాడు. వాడు ఎప్పుడు మా ఇంట్లో స్పేర్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా 2 పంచలు పెట్టుకుని దర్శనానికి వాటికి వెళ్ళిపోయాం. మీలో ఎవరైనా శ్రీశైలం అలా వెళ్ళిపోవాలనుకున్నా ఏం భయపడకండి, అక్కడ షార్ట్స్, టీషర్ట్స్ దొరుకుతాయి, నైట్ వేర్కి పంచలు నార్మల్వి అన్నీ దొరుకుతాయి. గర్ల్స్కి టాప్స్, చిన్నపిల్లలవి చూశాను ఫ్రాక్స్ లాంటివి, బట్ మిగతా పెద్దవాళ్ళు అయితే నేనే అబ్జర్వ్ చేయలేదు. రామ్రాజ్ వాళ్ళవి స్టోర్స్ కూడా ఉంటాయి మీకు. అండ్ ఇప్పుడైతే మనకి ఇదంతా కూడా శ్రీశైలంలోకి వచ్చేసాము. నైట్ డ్యామ్ వ్యూ అంతా నేను తీయలేదు, అనవసరంగా ఎందుకు కనపడదు కదా అని. ఎక్స్పీరియన్స్ మాత్రం స్ప్లెండిడ్ అన్నమాట. ఇదైతే మేము నైట్ తీసుకున్న రూమ్ 1000 రూపీస్కి 4 people యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కింద అయితే మంచం మీద నుంచి పాడిపోకుండా అలా ఉంటుందని నేను ప్రణమ్య చక్కగా కింద వేసేసుకున్నాము. అండ్ మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసామంటే 6:30 కల్లా రెడీ అయ్యాం, కానీ దర్శనానికి వెళ్ళేటప్పటికి 7:30కి లైన్ క్లోజ్ అన్నారు. 7:30 వరకు మేము ఏంటంటే 500 టికెట్ ఉంటుందా, స్పర్శ దర్శనం ఉంటుందా, ఇలా చాలా అనుకున్నాం, కానీ అదంతా ఏమీ జరగలేదు. అలా లేట్ చేసేసుకున్నాం ఒక 15-20 minutes. అందువల్ల ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకుని తర్వాత హటకేశ్వర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఈ హటకేశ్వరంలో ఏంటంటే కుండలు తయారు చేసే అతనికి స్వామి దర్శనం ఇస్తారనమాట. అదొక స్టోరీ మీకు గూగుల్లోనే రెడీగా ఉంటుందండి, ఎప్పుడు చూడాలనుకున్నా చూడొచ్చు. దాని ఆపోజిట్లోనే లలితాదేవి మండపం ఉంటే దర్శనం చేసుకొని వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ మేము పాలధార, పంచదార అని ఉంటుంది, చిన్న జలపాతం లాంటివి వస్తూ ఉంటాయి, వాటర్ వే, అక్కడికి వెళ్ళాం. ఇలా స్టెప్స్ దిగుతూ వెళ్ళాలి. అండ్ చూస్తున్నారు కదా, ఇవే పాలధార, పంచదార. అక్కడ ఒక చిన్న ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ప్రతిష్ఠించి ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్వామి పాదాలు ఉంటాయన్నమాట ఆదిశంకరుల వారివి. అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ మెట్లన్నీ ఎక్కి
మేమేం చేసామంటే ఈ గ్యాప్లో అక్కడ మాకు 7:30కి దర్శనం క్లోజ్ అన్నారు కదా, ఒకవేళ వెళ్ళిపోయి కూర్చుని కంపార్ట్మెంట్స్లో కూర్చుని టైం అంతా వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. ఈ 3 ప్లేసెస్ మెయిన్ ఇంపార్టెంట్వి చూద్దాము అని చెప్పి. అండ్ పాతాళ గంగ అండ్ ఇంకొకటి ఉంటుంది నదిలో వెళ్ళి అక్క దేవ ఆలయం అని. యూజువల్గా ఏంటంటారంటే శ్రీశైలంలో ఫస్ట్ స్వామి అక్కడే అసలు స్వామి వెలిసారు, తర్వాత ఇక్కడ అందరూ ఇక్కడికి వస్తున్నారని, కానీ దాని వివరాలు కంప్లీట్గా తెలియదు. ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం తెలుసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం అనమాట. అది వాటర్లో వెళ్ళాలంటే మార్నింగ్ 6 కల్లా మనం టికెట్స్ తీసుకొని ఉండాలి. 1/2 అవర్ టు 45 మినిట్స్ బోట్ రైడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. దర్శనం అన్నీ కలిపి 3 అవర్స్ టైం పడుతుంది అని చెప్పారు అనమాట. మనం ఓన్లీ 1 డేకే వెళ్ళాం కదా అని చెప్పి పెద్దగా అక్కడేమీ ఇంకా ఏమంటారు వెళ్ళలేకపోయాం ఈసారి. అండ్ పాతాళగంగ ఏంటంటే చాలా స్లిప్పరీగా వర్షం వల్ల ఉంది, అందుకే అది స్కిప్ చేసాం. రోప్వే కూడా ఉంటుంది, వెళ్ళొచ్చు. మనకి శ్రీశైలం యాక్చువల్గా ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా రైట్ సైడ్ దక్షిణామూర్తి వస్తారు. మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా, దర్శనం అంతా అయిపోయాక 10:30కి దర్శనానికి మేము 9 o'clock కల్లా క్యూలోకి వచ్చేసాం అనమాట. సో వాళ్ళు 10కి 10:15 అలాగా వదిలేరు లోపలికి. సేమ్ తిరుపతిలో ఎట్లా కంపార్ట్మెంట్స్ ఉండి మంచిగా మాడ వీధులు ఇలా ఉంటాయో ఒక మినీ తిరుపతి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది శ్రీశైలం. బై ద వే ఇది నా ఫస్ట్ టైం అనమాట శ్రీశైలం వెళ్ళడం. అక్కడ నుంచి మేము శిఖర దర్శనం చేసుకుంటారు కదా అందరూ, ఏదో ఒక సేయింగ్ ఉంటుంది, మరుజన్మ ఉండదు, పునర్జన్మ ఉండదు శిఖర దర్శనం జరిగిన వాళ్ళకి అని చెప్పి. సో మొత్తానికి అక్కడ ఏంటంటే నందిలో నుంచి మనం చూస్తాము స్వామి మండపం ఏదైతే ఉంటుందో ఆలయపు శిఖరం కనిపిస్తే అని అంటూ ఉంటారు. అక్కడ మొత్తం మనకి 4 గోపురాలు ఉంటాయి. ఏ గోపురం చూస్తాం మనం చెప్పండి? సో శిఖర దర్శనానికి వెళ్ళే వాళ్ళకి 2 ఆప్షన్స్, ఒక 100-150 మెట్లకి వెళ్ళిపోవచ్చు, లేదా ఇలా చుట్టూ తిరిగితే కొండపైకి ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది మళ్ళీ టోల్ తీసుకోవడానికి. ఇక్కడ నుంచి ఆంధ్ర లోపలికి ప్రకాశం డిస్ట్రిక్ట్ అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి ఒక ఏపీ వెళ్ళే వాళ్ళకి ఒకటి ఫేర్. మనలా తెలంగాణ రిటర్న్ అయిపోతామంటే అసలు ఛార్జ్ చేయరు, వెనక్కి వచ్చేస్తామంటే. ఇక్కడైతే కోతులు చాలా బాగుంటాయి, ఎవరి చేతిలో ఏమైనా ఉన్నా చక్కగా మన వాళ్ళే కదా చుట్టాలని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి. మొత్తానికి టెంపుల్కి వెళ్తే ఈ రిచువల్ ఉంటుంది కదా, కిడ్స్తో ఏదో ఒక బొమ్మ కొనుక్కోవడం. ప్రణవి ఈ వాటర్ గేమ్ ఒకటి కొనుక్కుంది. అండ్ ఇక్కడైతే మనకి 2 ఉన్నాయి. ముసలి వాళ్ళు ఎక్కలేకపోతే ఇలా స్లోప్ పెట్టారు, లేదు మెట్లు దారిలో వెళ్ళాలంటే కోతుల్ని తప్పించుకుని వెళ్ళగలం అనుకుంటే అలా వెళ్ళొచ్చు. పైన వెళ్ళిన తర్వాత లైటింగ్ పెట్టేది ఒకటి ఫ్రేమ్ ఉంటుంది కదా, శివలింగ ఆకారంలో ఉంది. అక్కడ మనకి 5 రూపీస్ ఇస్తే బైనాక్యులర్స్లో నుంచి కూడా చూపిస్తారు. అవి ఏంటంటే బాగా దగ్గరగా 3D లాగా వచ్చి మనకి ఏం అర్థం అవ్వలేదు. వ్యూ అయితే ఇక్కడ నుంచి ఎక్సలెంట్గా ఉందన్నమాట. రాబుద్దే అవ్వదు, మీరు అంత పైకి వెళ్ళాక చల్లటి కోల్డ్ బ్రీజ్ తగులుతూ. ఇంతకీ నేను శిఖర దర్శనం అంటే పెద్ద నంది ఉంటుంది అనుకున్నాను, బుజ్జి నంది ఉంటుంది, చూడొచ్చు మీరు కూడా. వాళ్ళు ఇక్కడైతే నేను బైనాక్యులర్స్ కూడా ట్రై చేశాను అనమాట, ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని. మూవ్ చేయకుండా వాళ్ళు ఒక స్టాండర్డ్గా స్టేబుల్గా పెట్టేసి ఉంటుంది. ఇగ్నోర్ మై మెస్సీ బన్, ఎందుకంటే ఈ బ్రీజ్కి దానికి ఎగిరిపోకుండా నీట్గా టై చేసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి దీనిలో నుంచి కూడా చూడడానికి ట్రై చేశా, బట్ నాకైతే ఏం కనిపించలేదు. అన్ని గోపురాలు మిక్స్ అండ్ మ్యాచ్లో ఉన్నాయి. ఈ వ్యూని అయితే వదిలిపెట్టలేదు అనమాట. ఒక 10 minutes చూస్తూ ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ నుంచి దిగి కిందకు వచ్చేసాం అనమాట. నాకు అనిపిస్తుంది ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక మనం ఇంత సుఖపడి వెళ్తున్నాము శ్రీశైలం కావాలంటే. శ్రీశైలం, షిరిడి, ఎక్కడికైనా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు పాపం, ఇవన్నీ ఎలా ఎక్కేవాళ్ళు అని. ఒక్కరోజు రాళ్లలో నడిస్తేనే కాళ్ళు పచ్చి పుండ్లైపోయి వీడియో ఎడిటింగ్ లేట్ అయిపోయింది, మీకు తెలుసా. అసలు స్ట్రెస్ అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం మేము. చూస్తున్నారా, స్వామిని దర్శించుకున్న వాళ్ళే నిజమైన భక్తులేమో అనిపిస్తుంది. అందుకే అప్పట్లో పిల్గ్రిమేజ్ ఇలాంటివన్నీ చేయడానికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఇంట్లోంచి అలా వెళ్ళి చేసుకునే వాళ్ళేమో అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఈ లెఫ్ట్లోకి వెళ్ళిపోతే శ్రీశైలంకి వెళ్తాం. ఇలా రైట్ కర్వ్ తీసుకుని వెళ్ళిపోతే మనము నెహ్రూ గారు స్టార్ట్ చేసిన డ్యామ్ ఉంది కదా, శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యాము,
అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ కళ్ళకి పండుగ క్రియేట్ చేస్తాను. మాన్సూన్ కదా, లాస్ట్ ఇయర్ మొత్తం గేట్స్ ఓపెన్ చేశారు. అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు నాకు ఇన్స్టాలో ప్రియా అని మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారనమాట. మేము కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాం అక్క అని. 2 గేట్స్కే ఇంత బ్యూటీ అంటే ఇమాజిన్ 6 గేట్స్. అసలు ఒళ్ళు పులకరించింది. నాగార్జున సాగర్ వెళ్ళాలనిపించిందండి. నెక్స్ట్ టైం జురాల ప్రాజెక్ట్ అప్పుడు గేట్స్ ఏదో ఎత్తుతారు కదా, అప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళి నేను మీతో షేర్ చేస్తాను. మ్యాక్సిమం వెళ్ళాలని చూస్తున్నాను. బికాజ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా మిస్ అయ్యాను వెళ్ళడం. చిన్నప్పుడు ఒక్కసారి నేను వెళ్ళాను. నాగార్జున సాగర్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. సో ఇప్పుడైతే ఇది చూడండి, ఇలా వాటర్ అంతా పడినప్పుడు కొన్ని పైకి లేస్తున్నాయి కదా పొగలాగా. ఇవి మనం అటు సైడ్ కార్ దిగిపోతాం కదా, రోడ్డు చూడండి అక్కడ వెహికల్స్ పైన మీరు చూస్తే లైన్గా ఒకదాని తర్వాత ఒకటి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వాటికి వర్షం పడినట్టు వాటి మీద గ్లాసెస్ మీద పడుతూ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ అసలు అన్ఇమాజినబుల్, స్పెక్టాక్యులర్, స్ప్లెండిడ్, ఎన్ని యాడ్జెక్టివ్స్ ఉంటాయో అన్నీ వాడచ్చు అనమాట. జస్ట్ దగ్గరికి ఇలా కొంచెం జూమ్ చేశాను. అసలు స్వచ్ఛమైన పాల పొంగులా ఉంది. ఇంతటి అందమైన ప్రకృతికి మన ఇంజనీర్ల బుర్ర తోడై మంచి స్ట్రక్చర్తో ఈ వాటర్ని కూడా ప్రాపర్గా పంపిస్తూ, అక్కడి వరకు స్టాగ్నెంట్గా ఉన్న కృష్ణమ్మ ఇటువైపు చిన్నపిల్లల్లాగా జంప్ చేస్తూ సరదాగా బాగా అనిపిస్తుంది. సో నాకు పొగడడానికి కూడా మాటలు తెలియట్లేదు. మళ్ళీ ఎట్లా మాట్లాడితే అది ఇంకా ఎలా రిసీవ్ అవుతుందో అని చెప్పి. మంచి పచ్చటి నల్లమల్ల అడవులలో మన శ్రీశైలం ట్రిప్ అయితే ఫ్యాంటాస్టిక్గా అయింది. సర్టెన్ టైమ్స్ అనిపిస్తుంది అన్ప్లాన్డ్ ట్రిప్సే సక్సెస్ఫుల్గా అవుతాయని. ఎక్కడ మాకు చిన్న ఇబ్బంది రాలేదు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే 7 o'clock క్యూలోకి వెళ్దాము, వెళ్ళిన తర్వాత ఇవన్నీ కవర్ చేద్దాము మిగతా ప్లేసెస్ అనుకున్నాం. స్వామి బుద్ధి చెప్పారు, సాక్షి గణపతి దర్శనం చేసుకుంటేనే శివుని చూడాలి, మీరు అలా ఎలా వదిలేస్తారు అని. అందుకని విఘ్నాలు కలిగించకుండా చూడు తండ్రి అని చంపలేసుకుని స్వామిని చూసుకుని మిగతా అన్నీ కవర్ చేసి ఏది మిస్ చేయకుండా, మెయిన్ అంటే చెప్పాను కదా పాతాళ గంగ అండ్ వాటర్ లోపలికి వెళ్ళేవేవి మేము చేయలేదు. వీ డోంట్ వాంట్ టు రిస్క్ అవర్ లైఫ్స్ అనమాట, సీరియస్లీ. అదండి, మొత్తానికి రిటర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు ఉంటుందంటే, సో అందరూ ఆగి ఆ రిజర్వాయర్ డ్యామ్ చుట్టూ పిక్చర్స్, సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేస్తారు. అందుకే వన్ ఆఫ్టర్ ది అదర్ వెళ్తుంటే, అండ్ మోరోవర్ ఇది 1 way, అందుకని దిగేది ఎక్కేది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది కదా. నేను ఇందాక చెప్పాను వాటర్ ఎగిరినప్పుడు ఆ తుంపర్లన్నీ అలా వస్తూ ఉంటాయి, పొగది కాదు వాటర్ అని. అవన్నీ గ్లాసెస్ మీద పడుతూ ఒక అద్భుత దృశ్య సాగరం అన్నమాట ఇది. తప్పకుండా ఇలా ఆపర్చునిటీ ఉంటే వెళ్ళండి. ఫుడ్కి అయితే ఏం కొరత ఉండదండి, ఎక్కడికక్కడ ఉంటాయి. అండ్ ఫిష్ ఎక్కువ తినే వాళ్ళకి ఆ ఫిష్ కూడా వాళ్ళు పట్టే ఇక్కడ నుంచి ఆ కిందకి వెళ్ళే కొద్దీ అక్కడ వాళ్ళు ఫ్యామిలీస్తోనే ఉంటారనమాట. ఫిష్ పట్టేసి మీకు ఫ్రెష్ ఫిష్ ఉంటుంది, డ్రై ఫిష్, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట రకరకాలు. పికిల్స్ కూడా పెడుతున్నారు. టు మై సర్ప్రైజ్, ఎంత ఫీజిబిలిటీ ఇచ్చారా బాబు అనుకున్నా. సో మొత్తానికి చూస్తున్నారు కదా, వాటర్ కలర్ కూడా ఒక మంచి గ్రీనిష్ కలర్లో ఉందన్నమాట. ఇక్కడైతే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ పాతాళ గంగ కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ చూస్తే చాలామంది మనుషులు తెప్పల్లో కూడా వెళ్తూ కనిపిస్తారు. వెహికల్స్ కూడా బాగా వెళ్ళాయి అక్కడికి, మేము తప్ప. మొత్తానికైతే ఇలా శ్రీశైలం ట్రిప్ని ఎంజాయ్ చేస్తూ కిందకి దిగిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక మనకి ఒక 2 hours జర్నీ తర్వాత డిండి అని ఉంటుంది. కంగారు పడి కన్ఫ్యూజ్ అవ్వకండి, కాకినాడ మన తూర్పుగోదావరి జిల్లా దగ్గర డిండి కాదు, మన తెలంగాణ దగ్గర కూడా డిండి అనే ఒక చిన్న వాటర్ది రిజర్వాయర్ ఉంటుంది. అక్కడ కూడా వాటర్ మంచిగానే ఉన్నాయి. చూసారా, వర్షం పడుతున్న ఎఫెక్ట్ ఇచ్చిందనమాట డ్యామ్ మనకి. సో మా తమ్ముడు చెప్తున్నాడు దీనిలో నుంచి కరెంట్ ఎలా జనరేట్ చేస్తారు అని. ఏపీ తెలంగాణ స్టేట్ది ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేవి ఇవన్నీ కూడా ఇక్కడే ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ట్రిప్ ఫినిష్ చేసి ఇంటికి 8 o'clock కల్లా రీచ్ అయిపోయాం. 4 o'clock అలా స్టార్ట్ అయిన వాళ్ళం.
3 o'clockకి డ్యామ్ దగ్గరకు వచ్చి చూసి 4కి స్టార్ట్ అయితే అక్కడ అంతా క్లియర్ అవ్వడానికి మాకు 4:40 పట్టింది. అలా స్లోగా హ్యాపీగా ఎటువంటి మిస్ హ్యాప్స్ జరగకుండా సన్సెట్ ఎంజాయ్ చేస్తూ ఇంటికొచ్చాం. హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటా. ఇది డిండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.